హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి దొండకాయ పచ్చడి అండి. ఈ విధంగా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి అసలు చెప్పలేనండి, అంత టేస్ట్ ఉంటుందండి. ముందు ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ముందు మీ ఇష్టం అండి, ఆయిల్లో వేసి ఫ్రై కావాలనుకుంటే చేసుకోవచ్చు. అలా చేసుకొని తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా నేను 7-8 పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. కారానికి తగ్గట్టు మీరు దొండకాయ ముక్కలు ఎన్ని తీసుకుంటారో దానికి తగ్గట్టు మిర్చి యాడ్ చేసుకోవచ్చండి. ఇగోండి దొండకాయలు పళ్ళు కూడా వేసేసుకోవచ్చండి. ఇందులో చాలా బాగుంటుందండి. పండిపోయినా సరే అవి తీసి పాడేయక్కర్లేదండి. ఈ విధంగా పచ్చడి చేస్తే చాలా అంటే ఇంకా అసలు చెప్పలేనండి. దొండకాయ ఉల్లికారం ఈ అన్నిటికి బలాదూరండి. ఈ రెసిపీ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే టేస్ట్ అంత బాగుంటుందండి, అందుకని నేను అలా చెప్తున్నాను. ఇదిగోండి దొండకాయలు ఇలా మంచిగా మగ్గిపోవాలి. ఈలోగా 2 పెద్ద టమాటాలండి బాగా ముగ్గినవి కోసుకొని సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలండి. అలా వేసి పెట్టుకోవడం వల్ల బేరం మగ్గిపోతాయండి. మనం ఏ కూరలో వేసినా సరే టమాటాలు ఈ విధంగా కొద్దిగా సైడ్ చేసుకొని దొండకాయ ముక్కలను మధ్యలో ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోండి. చూడండి, 2-3 నిమిషాలకి మంచిగా మగ్గిపోతుందండి టమాటా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక బొట్ట అండి చింతపండు అండి వేసుకొని ఇలా మగ్గించుకోవాలండి. చూడండి వాటర్ జ్యూసీగా బాగా వస్తుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. కొత్తిమీర కరివేపాకు కూడా ఇదే టైంలో వేసేసుకోవచ్చు. అలాగే సాల్ట్ టమాటాల్లో నేను కొద్దిగా వేసానండి, ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. సరిపడినంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది పచ్చడి. ఇవ్వండి ముందు మిక్సీ జార్లో జీలకర్ర పల్లీలు మిక్సీ పట్టుకోవాలండి. ముందు పట్టుకున్న తర్వాత ఇప్పుడు దొండకాయ పచ్చిమిర్చి చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. అలాగే పచ్చి ఉల్లిపాయ మట్టికి తప్పకుండా వేసుకోండి. ఈ ఉల్లిపాయ వల్ల పచ్చి ఉల్లిపాయ వేయడం వల్ల ఇంకా రుచి అని చాలా అమోఘంగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.